కర్నూలులో ఘోర ప్రమాదం అనేది ఈరోజు జరిగిందండి. అక్టోబర్ 24 ఎర్లీ మార్నింగ్ 2:30 to 4:30 ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. సజీవ దహనం మంటల్లో కాలిపోయి బూడిదైపోయారు. కనీసం వాళ్ళ మొహం కూడా అసలు గుర్తుపట్టలేనంత సిచ్యువేషన్ లో ముద్దలుగా మారిపోయారు. ఈ ప్రమాదానికి మెయిన్ రీజన్ ఎవరంటే, చాలా వార్తల్లో డ్రైవర్ అనే వినిపిస్తున్నాయి. అయితే వేమూరి కావేరి ట్రావెల్స్ అనేది హైదరాబాద్ టు బెంగళూరు వెళ్లే బస్సు. ఇక్కడ చాలా మంది ఒక 20 మెంబర్స్ పైగా హైదరాబాద్ నుంచి ఎక్కిన వాళ్ళే ఉన్నారు. హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్తుండగా చిన్న టేకూరు వద్ద హైవే పై ఒక యాక్సిడెంట్ అయింది. అది బస్సు యాక్సిడెంట్. యాక్చువల్ గా ఈ బస్సు యాక్సిడెంట్ వెనుక ఫస్ట్ ఏమైందని మాట్లాడుకుంటే, ముందు ఒక బైకర్ వెళ్తున్నాడు. సో ఈ బస్సు ఓవర్ స్పీడ్ వల్ల అతన్ని ఢీ కొట్టడం వల్ల ఆ బైకర్ అనేవాడు బస్సు కిందకి వెళ్ళిపోయాడు. బస్సు కిందకి వెళ్ళగానే యాక్సిడెంట్ లో అతను చనిపోయాడని డ్రైవర్ అనుకొని, బస్సు డ్రైవరు ఒక్కసారి ఇంకా బస్సు ఆపకుండా ఒక 100 మీటర్ టు 300 మీటర్స్ అలాగే వెళ్ళిపోయాడు. ఆ బాడీ తన కిందనే, బస్సు కిందనే ఉంది, బట్ అలాగే వెళ్ళిపోయాడు. ఆ కారణంతో ఒక్కసారిగా బస్సు ఫ్రంట్ లోనే మంటలు అనేది చెలరేగి ఒక్కసారిగా ఇంకా బస్సు మొత్తం అంటేసుకుంది. అప్పుడు బస్సులో ఉన్న ప్రయాణికులకు వాళ్ళకి ఏం చేయాలో అర్థం